హలో ఎవ్రీవన్. థ్యాంక్ యూ వచ్చినందుకు మా సినిమాని ప్రమోట్ చేయడానికి. మీ క్వశ్చన్లు కాంప్లికేటెడ్ క్వశ్చన్స్, డౌట్స్ ఏమన్నా మమ్మల్ని అడిగితే మేము ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. మీ స్పీచ్ అయిపోయిందా? ఇన్ఫర్మేషన్లో ఉంది ఇది. స్పీచ్ మీరు మాట్లాడట్లేదు, సినిమా గురించి మాట్లాడుతున్నారేమో అనుకున్నాం. డైరెక్ట్ Q&Aకి వెళ్ళిపోదామా మనం? సినిమా అదే కదా, స్పీచెస్ ఉన్నాయి. శేఖర్ గారు డిమాండ్ మీదకి స్పీచెస్ డెఫినెట్గా ఉన్నాయి. యా, స్పీచ్. ఇప్పుడు ఏముందండి అంటే ఆల్రెడీ ఇది ఓటీటీలో వచ్చింది సినిమా, ఇప్పుడు థియేటర్లో వస్తుంది. మాకు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి రొటీన్ స్పీచ్లు కాకుండా ఐ థింక్ ఈ సినిమా జనాలు అందరూ కలిసి చూడడం కుదరలేదు ఓటీటీలో వచ్చినప్పుడు లాక్డౌన్లో. సో అందరితో కలిసి చూస్తే ఇంకా మజా వస్తుందని ఒక ఫీలింగ్ ఉంది. సో Feb 14th నేను దానికి లుక్ ఫార్వర్డ్ చేస్తున్నా. జనాలందరితో ఒక థియేటర్లో కూర్చుని మొత్తం ఆ రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దామని వెయిట్ చేస్తున్నా. సో ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. అంతే, దాని గురించి ఎక్సైటెడ్గా ఉంది నాకు. పర్ఫెక్ట్. మేము కూడా స్క్రీన్ మీద చూడడానికి ఎక్సైటెడ్ ఉన్నాం. సిద్ధు గారు? స్పీచ్ ఏం లేదండి, ఆల్రెడీ సినిమా వచ్చేసింది, ఎప్పుడు అందరూ చూసారు. స్పీచ్ ఏముంటుంది? స్పీచ్లెస్ అనమాట ఆయన ఇప్పుడు థియేటర్లోకి వచ్చేసరికి. రాణా గారు? అంటే ఏం లేదండి, నాకు వీళ్ళిద్దరితో ఇంకో సినిమా చేయాలని ఉండింది. ఇది రిలీజ్ చేస్తే కానీ ఇంకా చేయనన్నారు ఇంకో సినిమా. సో వేరే ఆప్షన్ లేక నాకు రిలీజ్ చేయాల్సి వచ్చింది. సో దానికి ఐ థింక్ Feb 14th ఇస్ ద రైట్ డేట్. కరెక్ట్ కాదన్నా? ఇంకో మైక్ ఇవ్వండి. ఇదేదో ఒక చాలా హ్యాపీ ఒకేషన్ లాగా ఉంది, ఎందుకంటే మేము చాలా కష్టపడి తీసిన సినిమా థియేటర్లో రిలీజ్ అవ్వలేదని ఒక చిన్న రిగ్రెట్ ఉండిపోయింది మాకు. సరే ఫైనలీ అదేదో ఒక మంచి డేట్ దొరికి వర్కౌట్ అయ్యి రిలీజ్ చేస్తుంటే దాన్ని కూడా అదేదో ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాగా డిజైన్ చేసేసి రానా ఆ వినడానికి కూడా రిలీజ్ అవుతున్న ఫీలింగ్ కూడా పోగొట్టేలా ఉన్నావు బ్రో నువ్వు. అంటే బేసిక్లీ దే ఆర్ ఆల్ యూస్డ్ టు ఎంటర్టైన్మెంట్ గురు. ఓకే, మెటీరియల్ ఇది అయితే ఓకే. ఓకే అండి, మనం ఇక Q&Aలోకి వెళ్ళిపోదాం. తగ్గట్టు మీరు ఏమైనా అడగగలిగితే. అడగడానికి మూర్తి గారు సిద్ధంగా ఉన్నారు, ప్లీజ్. సార్ యాక్చువల్గా ఇది రిలీజ్ ఎందుకని అడుగుదాం అనుకుంటే మీరే చెప్పారు, ఈ ఆబ్లిగేషన్ తోటి రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు. ఆబ్లిగేషన్ కానీ అది లవ్ అండి. మీకు ఆబ్లిగేషన్ నాకు అర్థమైందా? అది యాక్చువల్లీ లవ్. మీరే చెప్పారు ఆబ్లిగేషన్ అని. లేదండి, లవ్ అండి. అది లవ్తో. నాకు ఒకటే అసలు ఈ టైటిల్ ఐడియా ఎవరిదని? ఈ టైటిల్ ఐడియా అండి, ఒక టైటిల్ పెడితే పెట్టనివ్వలేదండి మమ్మల్ని. సో దాంతో కాంప్లికేటెడ్గా ఉంటుందని చెప్పి ఆ టైటిల్ చెప్పండి. అది ఇదే ఈయన పెట్టారండి. ఇట్స్ కాంప్లికేటెడ్ అని యాక్చువల్లీ. అవును, అదే ఆ టైటిల్ గురించి చెప్పకూడదండి. అది చెప్పకూడదండి. అది చెప్తే కొడతారా టైటిల్ గురించి? కొడతారు. అది కాంప్లికేటెడ్. అది కాంప్లికేటెడ్. మీరన్నా కూడా మీ మీదకి వస్తారు. సో అది మీకు కాంప్లికేట్ అవుతుంది. అందుకే దాని గురించి మాట్లాడుకోవద్దు మనం. అంటే దీని ఒక కొత్త ట్రెండ్ అనుకోవచ్చా? ఎప్పుడైనా ఇంతకుముందు ఓటీటీకి వెళ్ళిపోయినా ఇప్పుడు మా టక్ జగదీశన్ MRO జగదీశన్ రిలీజ్ చేయడం అలాంటి ఏమైనా చేసుకోవచ్చంటారా? అంటే ఒకటి ఇది టైటిల్ మా లైఫ్లో కాంప్లికేషన్ వచ్చి కాంప్లికేటెడ్ అనే టైటిల్ పెట్టాల్సి వచ్చింది, లేకపోతే మామూలుగా ఉండేది. సరే ఇది ట్రెండ్ అనుకుంటే కొన్నిసార్లు తప్పులు కూడా ట్రెండ్లు అయిపోతూ ఉంటాయి. బట్ నో అండి, అంటే ద ఫ్యాక్ట్ దట్ ఇప్పుడు వెదర్ ఇట్స్ ఆన్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్, వెదర్ ఇట్స్ అవైలబుల్ ఫర్ ఫ్రీ ఆర్ ఆన్ సమ్ సబ్స్క్రిప్షన్, ఒక థియేటర్లో ఒక కమ్యూనిటీతో చూడడం అన్నది ఇట్స్ అ రియలీ గుడ్ ఫీలింగ్. అండ్ అది లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తుంది ఏంటంటే మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసింది ఇంకా ఒక మ్యూజిక్ అన్నదో లేకపోతే ఒక ఎమోషన్ అన్నది ఓవర్ ద ఇయర్స్ ఇంకా అర్థమవుతూ ఉంటుంది. ఇట్ విల్ బికమ్ అ బిగ్గర్ ఎమోషన్. సో ఐ థింక్ ఇట్స్ కాంప్లికేటెడ్ హ్యాస్ వీళ్ళు తీసుకునే టాపిక్కే ఇట్స్ అ థింగ్ దట్ ఇట్ కీప్స్ గ్రోయింగ్ ఆన్ యూ. ఫస్ట్ టైం మిస్అండర్స్టూడ్ అయినా సెకండ్ టైం యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్ అనే నమ్మకంతో వేర్ హియర్. ఆల్రెడీ ఓటీటీలో చూసేసిన జనం బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. యూట్యూబ్లో ఉన్నవి రిలీజ్ అని ఈ మధ్యన కొత్తగా చేస్తున్నారు కదా పెద్ద. అంటే అది ఒకళ్ళే కూర్చొని చూడొచ్చు అండి, అందరూ కూర్చొని కలిసి నవ్వుకుని. ఇది ఓటీటీ రిలీజ్ అనమాట. ఇది ఫస్ట్ టైం రిలీజ్ అండి. యాక్చువల్లీ ఇది రిలీజ్ ఎప్పుడు రిలీజ్ అవ్వాలి, ఇదే మొదటిసారి రిలీజ్. దీనికి ఏమైనా యాడ్ చేశారా? ఎక్స్ట్రా ఏమైనా ఉన్నాయా? అంటే పిల్లలందరూ పెరిగిపోయారండి, ఇప్పుడు యాడ్ చేస్తే చాలా తేడా కొడుతుందని చేయలే. టైటిల్ ఒకటే ఎక్స్ట్రా యాడ్ చేసాం. టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది భయ్య? సెన్సార్ ఒప్పుకోలేదండి. సెన్సార్ ఒప్పుకోలేదు. చాలా మంది గొడవ. ఎందుకు మార్చాల్సి? అది నాకు తెలియదండి. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరే చెప్పారు. ఎవరో ఏదో అన్నారు, ఆయన ఫేస్ జూమ్ చేయండి. నాకు సంబంధం లేదు. ఆ టైటిల్ మీరే ఓటీటీ రిలీజ్ లో ఉన్న టైటిల్ ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? అందరూ బాగా చూసారు, ఇష్టపడింది. అది ఏందండి, కృష్ణానస్ లీలా సినిమా పేరు, ఆ పేరు పెట్టకూడదు అంటే ఇప్పుడు మేము ఇష్ట కాంప్లికేటెడ్ అని టైటిల్ వాంచి రిలీజ్ చేస్తున్నాం. పెద్ద మ్యాటర్ అది. అంతే. నేను అందరూ దాన్ని ఏదో ఒక సెన్సార్ వాళ్ళు చెప్పారండి మీకు ఆ టైటిల్ వద్దు అని. మెటీరియల్ ఎంతసేపు లాగుదామో అంతసేపు చూస్తున్నా నేను కూడా. నువ్వు ఒకటివి. సారీ, అంటే సెన్సార్ వాళ్ళే ఆ టైటిల్ పెట్టొద్దు అన్నారా? టైటిల్ గురించి రవికాంత్కి తెలుసు ఎందుకు మారిందో. నాకు జెన్యున్గా తెలియదు. అంటే
ఆల్రెడీ ఓటీటీలో ఫేమస్ అయిన టైటిల్ అది. అట్లాంటి టైటిల్ని మీరు మార్చినప్పుడు దానికి పర్టికులర్గా ఒక రీజన్ లేదు, ఇది అప్పుడే లాక్డౌన్ అప్పుడే బేసిక్లీ టైటిల్ బయటకు వచ్చినప్పుడు చాలా మంది గొడవ చేశారు. అది మా ఉద్దేశం కాదు, అది దాన్ని ఎవరినో ఉద్దేశించింది కాదు, ఎవరిని కించపరిచింది కాదు. సో అది గొడవలు జరిగినప్పుడు మేమేంటంటే అసలు కాంప్లికేషన్స్ ఎందుకు, ఈ సినిమా ఇట్స్ కాంప్లికేటెడ్ అని నేను నా కాలేజ్లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ తీశాను. సరే ఇంకెలాగో జనాలు చూస్తారు సినిమా, ఇప్పుడు సెన్సార్ క్లియరెన్స్ కావాలి మాకు, శాటిలైట్ అవి అవ్వాలంటే. సో దానికి ఏ టైటిల్ అయితే ఓకే అని చెప్పి ఇట్స్ కాంప్లికేటెడ్ అనేది టైటిల్ షూట్ కూడా అవుతుంది మాకు. సో ఆ టైటిల్ మీద రిజిస్టర్ చేయించాం అంతే. అయితే స్టోరీ పరంగా మీ లైఫ్లో ఏమైనా 3-4 లవ్ స్టోరీలు ఉంటే వాటిని కలిపి ఒక సినిమా తీసారా ఏంటండి? అందరికి అవుతాయండి కదండి పెరిగినప్పుడు. ఇంకా అదేమి ఒక స్టోరీ తీసింది కాదు, అంటే ఈ స్టోరీ నేను సిద్ధుతో రాసినప్పుడు కానీ, మా డైరెక్షన్ టీంతో డిస్కస్ చేసినప్పుడు కానీ, రానా చేత ప్రొడ్యూస్ చేయించినప్పుడు కానీ, సో ఈ స్టోరీస్ అందరి లైఫ్లో ఉన్నాయని అర్థమైంది. సో అందుకని ఈ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాం. ఆ 3 స్టోరీల్లో వాళ్ళిద్దరు ఏవని అలా పిన్ పాయింట్ చేయలేమండి, అంటే మాకు క్రియేట్ చేసినవి, అంటే మాకు లైఫ్లో జరిగిన యాస్టీస్ రాసాం కదా. సో ఎందుకంటే వాళ్ళు కొడతారు మళ్ళీ తర్వాత వచ్చి, అందుకనే యాస్టీస్ రాయలేం. సో దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి కొంచెం. సిద్ధు గారు అయితే యాక్చువల్లీ మాలలో వచ్చారు, మేమేం అడగాలో కూడా మైండ్ బ్లాక్. మిమ్మల్ని మాలలో చూడగానే చాలా అడగాలనుకున్నాము. నాకే కదా వాళ్ళకు కూడా. సో మీరు అడిగే క్వశ్చన్లో తప్పేం లేకపోతే నేను మాలేసుకుంటే వేసుకోకపోతే ఉందండి. అయితే మీ లవ్ స్టోరీస్ గురించి చెప్తారా? 3 స్టోరీస్లో దేనికి మీ స్టోరీస్ కనెక్ట్ అయ్యాయి? అదేనండి రవికాంత్ చెప్పినట్టు వద్దులేండి చెప్పొద్దు. యాక్చువల్లీ అదేం లేదు, అలా ఏం లేదు. నో సీ దస్ నథింగ్. రవికాంత్ చెప్పినప్పుడు రైటింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడైనా ఎనీ రైటర్ తన లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ లేకపోతే తన చుట్టుపక్కల వాళ్ళ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అవన్నీ చూసి వినే ఫస్ట్ ఫ్యూ టైమ్స్ ఏమైనా కథలు రాసినప్పుడు వాటిల్లో నుంచే ఎంతో కొంత ఒక మెటీరియల్ డ్రా చేసుకుని దాన్ని ఒక సినిమాలోకి ఎలా సెట్ చేయాలి అనేది ఏ రైటర్ అయినా చేసేదండి. ఐ ఫీల్ దట్ వాళ్ళ లైఫ్లో నుంచో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లైఫ్లో నుంచో అలా మేము ఏదో ఒకప్పుడు ఫీల్ అయిందో లేకపోతే మేము మా ఫ్రెండ్స్లో వినిందో తీసుకుని ఓకే ఈ కాన్సెప్ట్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది, దీన్ని ఒక సినిమాగా డిజైన్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపించి మొదలెట్టింది. సో యాజ్ ఇట్ ఈస్గా జరిగిన ఎక్స్పీరియన్సెస్ అలా కాకుండా ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. సొసైటీలో జరుగుతుంది చూసినా, మన ఫ్రెండ్స్ లైఫ్లో జరుగుతుంది చూసినా కూడా. రవికాంత్ గారు సార్ దీన్ని థియేటర్కి మార్చినప్పుడు రీఎడిట్ చేయడం కానీ దాన్ని ఏమైనా స్క్రీన్ ప్లే కొంచెం అటు ఇటు మార్చడం? లేదండి, అదేం లేదు, ఏం జరగలేదు. సినిమా సేమ్ రానా గారు సిద్ధు గారు సార్ యాక్చువల్గా అంటే ఇది సరే సరదాగా ఒక ఆట విడుపులా రిలీజ్ చేస్తున్నారు, దీని గురించి పక్కన పెడితే టిల్లు తర్వాత మీ ఇమేజ్ అంటే సాధారణంగా హీరోలు ఎవరు కూడా ఒక ఇమేజ్లో ఇరుక్కుపోవాలని అనుకోరు, కానీ రీసెంట్గా జాక్ టీజర్ కూడా చూసాము. బట్ చూస్తుంటే మీరు మిమ్మల్ని మీరే ఒక ఫ్రేమ్లోకి ఫిక్స్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. క్వశ్చన్ అర్థం కాలేదు సార్ నాకు. మీరు ఒక ఇమేజ్లోకి టిల్లు ఇమేజ్ అనేది పెట్టుకుంటే, ఒక టిల్లు బ్రాండ్ అనేది పెట్టుకుంటే దాంట్లో ఫిక్స్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అదే నాకేం అలా అనిపించట్లేదు సార్. జాబ్ చూస్తే కూడా మళ్ళీ మాకు టిల్లే గుర్తుకొచ్చినట్టుగా అనిపించింది. అవునా, ఓకే. మీకు సినిమా చూస్తే వేరేలాగా అనిపిస్తుంది. తెలుసు కదా, వేరేగా ఉండొచ్చా? వేరేనండి. ఓకే ఓకే. సిద్ధు గారు, లైలా మీకు మంచి ఫ్రెండ్ కదా, సో మీరు ఎందుకు దాని మీద కాంపిటీషన్లుగా కాంప్లికేట్ చేస్తున్నారు ఈ సినిమా? సార్ ఒక సినిమా రిలీజ్ అది స్ట్రైట్ రిలీజ్, అది కంపారిజనే లేదండి. అది నంబర్ ఆఫ్ స్క్రీన్స్ దగ్గర నుంచి లొకేషన్స్, ఓవర్సీ రిలీజ్, ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాంపిటీషన్ అంటే అసలు కాన్సెప్టే లేదండి ఇక్కడ. ఇంకోటి రానా గారు, ఈ లవ్ స్టోరీస్లో మీకు ఎన్ని కనెక్ట్ అయ్యాయి సార్? అంటే మామూలుగా నాకు అర్థమయ్యే కొన్ని లవ్ స్టోరీసే ఉంటాయండి, అలాంటి కొన్నిట్లో ఇది బాగా అర్థమైంది యాక్చువల్లీ. ఎందుకంటే ఖచ్చితంగా ఏంటన్నా అలా ఉన్నాం. సరే అంటే సీన్ లైఫ్ జరుగుతాయండి అందరి లైఫ్లో, అండ్ అది చెప్పలేము కొన్నిసార్లు వాటి గురించి మాట్లాడుకోలేం. అండ్ ఐ థింక్ సినిమా అనేది ఇట్స్ అ టూల్ టు స్పీక్ అప్ సమ్ ఎమోషన్స్, అండ్ నాకు తెలిసి రవి అండ్ సిద్ధు రియలీ డిజైన్డ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. అండ్ నాకు తెలిసి ఖచ్చితంగా అందరి లైఫ్లో ఏదో టైంలో దే విల్ బీ సమ్ అట్రాక్షన్ టువర్డ్స్ డిఫరెంట్ పీపుల్. అది ఆ టైంలో సొసైటీ నార్మ్ కాకపోవచ్చు, ఇట్ మైట్ నాట్ బి రైట్ టు వేర్ యువర్ లివింగ్ కల్చరలీ, బట్ ఫీలింగ్స్ హ్యాపెన్, అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ క్యాప్చర్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. మీరేమైనా మిస్ అయ్యాను అనుకున్నారు సార్ ఈ సినిమా అంటే చేయకపోవడం వల్ల? అంటే మీరేమైనా చేయలేకపోయానని అనుకున్నారా ఈ సబ్జెక్ట్? ఆ టైం కల్లా నాకు వయసు దాటేసానండి. ఈ కథ చెప్పేటప్పుడు ఆ టైంకి నేను బాగా ఏజ్ అది పెరిగిపోయి
అలాంటివి ఎప్పుడు చిన్నప్పుడు జరిగి అలా జరిగింది. సో అంటే రానా తోటి ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 ఇయర్స్గా క్లోజ్లీ బీన్ అసోసియేటెడ్. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మనోడు చాలా ఇంట్రెస్టింగ్ కథలు, కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ కథలు అన్నీ కూడా ఏదన్నా ఉంటే రానా దగ్గరకు వస్తారనమాట అందరూ. ఎందుకంటే మనోడైతేనే కొంచెం అర్థం చేసుకుని ఇట్లాంటివి ముందుకు ప్రొపెల్ చేస్తాడని. బట్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ అలాంటి కథలు చేయడానికి హీరోలకు కూడా ధైర్యం ఉండాలి. ఎవ్రీ వన్ మైట్ నాట్ వాంట్ టు పికప్ అ న్యూ స్టోరీ ఆర్ చిన్న రిస్క్ మ్యాటర్ ఏదో ఉంటుంది దాంట్లో. అందరికీ ఇప్పుడు మన మూర్తి గారు అన్నట్టు ఇమేజ్ చట్టం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదో అయి ఉండొచ్చు, ఏదో ఒక రీజన్స్ వల్ల ఎవరు కూడా కొన్నిసార్లు రిస్క్ చేయడానికి అంత ధైర్యం చేయరు. అలాంటి సిచ్యువేషన్స్లో రానా ఏం చేస్తాడంటే ఈ కథ డెఫినెట్గా నేను చెప్పాలి, దిస్ స్టోరీ హ్యాస్ టు బి టోల్డ్ అని డిసైడ్ అయిపోయి ఎవరు చెప్పితే నేను చేసేస్తాను ఈ సినిమా అంటాడు రానా. అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ దేర్ అనమాట. బట్ కృష్ణ అండ్ హిస్ లీలా వాజ్ నాట్ దట్. కృష్ణ అండ్ హిస్ లీలా ఇట్స్ కాంప్లికేటెడ్. ఓహో ఇంకా అది వెళ్ళిపోయింది. ద బర్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద కేజ్. కృష్ణ ఇట్స్ కాంప్లికేటెడ్ ఏంటంటే నేను రానాకి వెళ్ళి కథ చెప్తే తను దీన్ని చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాడు చెప్పిన కదా. బికాజ్ ఐ ఫీల్ దట్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మోర్ ఆర్ లెస్ ఇది జరుగుతుంది ఎక్కడో. ఆల్రెడీ ఒకళ్ళతో మనం కమిట్ అయ్యి ఉన్న తర్వాత ఇంకొకళ్ళ మీద ఎక్కడో ఒక అట్రాక్షన్ రావడం, అంటే ఫీలింగ్ రావడం ఒక ఎత్తు అయితే, ఆ ఫీలింగ్తో నువ్వు ఏం చేస్తావు అనేది సెకండ్ క్వశ్చన్. సో సినిమాలో మేము అది కూడా ఆన్సర్ చేసాం. సో ఐ థింక్ సమ్వేర్ అక్కడ కనెక్ట్ అయింది రానాకి కథ, దట్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అని. మీరు వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్, మీరు వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. ఈ సినిమాని ఫస్ట్ థియేటర్కల్ రిలీజ్ చేద్దామనే చేస్తున్నారు. తర్వాత అనుకోని పరిస్థితులు, కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల మీరు ఓటీటీ రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది థియేటర్ రిలీజ్ చేయడానికి? దీనిలో ఉన్న బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఎమోషనల్ కనెక్టెడ్? అంటే ఒకటండి, ఐ థింక్ ఎవ్రీ 2 years సంబడీ కెప్ట్ కాన్స్టెంట్లీ ఆస్కింగ్. అంటే సోషల్ మీడియాలో వీ కెప్ట్ గెటింగ్ అ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఎవ్రీ టైమ్. అంటే అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి డేస్ అప్పుడు, ఒక వ్యాలంటైన్స్ డే, ఎవ్రీ టైమ్ దేర్స్ అ డిస్కషన్ అబౌట్ లవర్స్ ఆర్ సమ్ లవ్ స్టోరీ రిలీజెస్. ప్రతిసారి ఈ సినిమాని తేవడం, ఈ మీమ్స్ బయటకు రావడం. సో ఇట్ వాస్ ఆల్వేస్ దేర్. అండ్ వన్ డే కలిసినప్పుడు వీ సెడ్ ఓకే షల్ వి డూ దిస్ అంటే ఇట్ రియలీ హ్యాపెండ్ ఎట్ ద విఫ్ ఆఫ్ ద మూమెంట్. అంటే నిజంగా అడిగిన అంత క్విక్గా వి సెడ్ లెట్స్ జస్ట్ డూ ఇట్. అండ్ వ్యాలంటైన్స్ డే వాజ్ రైట్ అరౌండ్ ద కార్నర్. సో ఐ థాట్ ఇట్స్ అ రైట్ డే టు పుట్ కాంప్లికేషన్స్. అయితే రానా గారు ఇప్పుడు టైం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, అంటే టిల్లు కంటే ముందు సినిమా ఇది. అప్పటికి సిద్ధు మీద మీకు నమ్మకం లేక థియేటర్కి రిలీజ్ ఎందుకు అని ఆగిపోయారు అనుకోవచ్చా? ఆన్సర్ ద క్వశ్చన్ అండి. సినిమా రిలీజ్కి రెడీ అయిపోయి మేము యూట్యూబ్ మీరు ఇప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడెప్పుడు అనౌన్స్ చేసిన టీజర్ ఉంటుంది. దాంట్లో May 1st రిలీజ్ డేట్ వేసి మేము టీజర్ వదిలాం. థియేట్రికల్ రిలీజ్కి May 1st అని డేట్ వేసి వదిలాము. సో అదే తనకేం నా మీద నమ్మకం లేకపోవడం, ఆ కాన్సెప్టే లేదు. నో, ఐ ఫెల్ట్ ఐ షుడ్ ఆన్సర్ దిస్ బికాజ్ యూ షుడెంట్. అలాంటిదే మనిషి అసలు వేరేలా ఉన్నాడు అసలు. అలాంటిదే లేదు. సో May 1st అని మేము డేట్ వేసి మేము రిలీజ్ చేసాం. March 10th లాక్డౌన్ పడింది. అప్పుడు ఇంకా రెడీ అయిపోయిన సినిమా చేతిలో ఉంది, ఏం చేయాలి దీన్ని అంటే లేదు ధైర్యం చేసేద్దామని. ఇన్ఫ్యాక్ట్ అది ఓటీటీలో రిలీజ్ చేయడం తన క్లాస్ అండి. సినిమా ఆ రోజు ఓటీటీలో రిలీజ్ చేయడం తన క్లాస్. తీసిన నంబర్కి థియేటర్ మేము చాలా తక్కువ బడ్జెట్లో తీసాం సినిమా. థియేటర్లో 200% దానికి ఒక 5-6 times వచ్చేది. బట్ ఓటీటీలో రిలీజ్ చేయడం యాక్చువల్లీ తనకి లాస్. సో దట్స్ ద రియాలిటీ. రానా గారు హాయ్. హాయ్. సారీ, ఆఫ్టర్ హిమ్ సార్. సారీ. Okay. So I was following a lot of content from this movie. Sorry, hi. So మీరు చెప్తా ఉన్నారు సురేష్ బాబు గారు ఫస్ట్ ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు హీ వాజన్ క్వైట్ షూర్ వెదర్ టు మేక్ ఇట్ ఆర్ నాట్. అండ్ షూటింగ్ టైంలో కూడా మీరు అంతా ఒక పార్టీలో చేస్తుంటే హింట్ అండర్స్టాండ్ హౌ ఇట్స్ గెటింగ్ మేడ్ అన్నారు. సో 5 years ఆఫ్టర్ సురేష్ బాబు గారు ఇలాంటి మూవీకి వస్తే వాళ్ళు ఒప్పుకుంటారా ఇప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్లో తను, ఆర్ మీదే కాల్లో మొత్తం? See, I think for everyone in life there's a generational change. And I think when in life I think this was the first group of youngsters he met, and he started seeing cinema very differently, and he appreciates it over time in terms of what it is. Yeah, easy appreciating it now. అంటే ఇప్పుడు అలాంటి సినిమా ఆయన ఒప్పుకుంటారు లేదో నాకు తెలియదు. అది it's up for guesses, but yeah. And again you told you did budget in a very less budget you finish this movie. So ఇప్పుడు మళ్ళీ తీస్తే సార్ యాక్చువల్లీ 2020 ముందు అందరం తక్కువ బడ్జెట్ లోనే ఉండేవాళ్ళు. అదే ఇప్పుడు చేయగలరా సేమ్ బడ్జెట్ లో అని చాలా వేరేగా అనిపిస్తుంది. బట్ ఫ్యూ ఇయర్స్ అగో ఎవ్రీథింగ్ యూస్ టు బి మచ్ మోర్ కంట్రోల్డ్ అండ్ వెరీ ఎఫిషియెంట్. సో ఇప్పుడు సీక్వెల్ చేస్తే సేమ్ బడ్జెట్ లో చేయగలరా?
లేదండి. బడ్జెట్ అంతా సిద్ధు గారి రెమ్యూనరేషన్కి అయిపోతుంది. అంటే ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ నడుస్తుందండి. 7G బృందావన్ కాలనీ కానీ ఆరెంజ్ కానీ వేరే వైబ్స్ వస్తున్నాం థియేటర్స్లో. వాళ్ళు కమ్యూనిటీ వాచ్ అంటారు కదా, అది ఒక నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్ కనిపిస్తుంది. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? February 14th థియేటర్లో ఆడియన్స్తో కలిసి సినిమా చూడటానికి వెళ్తున్నారు. అది ఆ విషయం నాకు ఇంకా తెలియదండి, బట్ నేను వెళ్తానో లేదో అనేది. మీరు కోరుకుంది అదే కదా, ఏంటంటే థియేటర్లో చూడాలని. నా థియేటర్లో జనాలు చూడాలనేది నా కోరికండి. జనాలతో పాటు చూడాలని ఏం లేదా మీకు? అది సెకండరీ డిస్కషన్ సార్. ఫస్ట్ నాకు థియేటర్లో జనాలు ఈ సినిమా చూడాలి అనేది నాకు స్ట్రాంగ్గా నాకు ఒక ఫీలింగ్ వచ్చి నేను ఒకరోజు రానని అడిగాను. 100% చేద్దాం ఇది రిలీజ్, అండ్ వ్యాలంటైన్స్ డే వస్తుంది. దట్స్ అ గ్రేట్ డేట్ ఈ సినిమా రిలీజ్ చేయడానికని. అందుకు మేము రిలీజ్ చేసాం. ఐఎమ్ డెఫినెట్లీ వెరీ ఎక్సైటెడ్ దట్ మేము సినిమాలో ఆ రోజు ఓటీటీలో చూసినప్పుడు కొన్ని ఫీలింగ్స్, కొన్ని డైలాగులకు కానీ వీటికి కానీ థియేటర్స్లో జనరల్గా ఇట్లాంటి డైలాగులకి వాటికి రియాక్షన్లు వస్తాయని నాకు తెలియదు. యాజ్ అ రైటర్ ఆర్ యాజ్ అన్ ఆడియన్స్ తెలుసు, బట్ యాజ్ అ రైటర్ ఆర్ యాక్టర్ నాకు తెలియదు. బట్ మొన్న రీసెంట్గా మళ్ళీ మేము సినిమా కూర్చొని చూసినప్పుడు ఈ డైలాగ్ అరుస్తారేమో, ఈ డైలాగ్ విజిల్ పడుతుందేమో, లేకపోతే ఈ డైలాగ్ బాగా కనెక్ట్ అవుతారేమో, ఈ సీన్ వచ్చినప్పుడు థియేటర్లో ఎనర్జీ బాగా లో అయిపోతుందేమో, అలాంటివో కొన్ని అనిపించి ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ దట్. సో రవికాంత్ గారు సార్, అంటే సార్ ఇంటర్వ్యూ చేయకండి మేడం. నేను మాట్లాడుతుంటే మీరు ఎలా కంటిన్యూ చేస్తారు? ఇట్స్ కాంప్లికేటెడ్. రవికాంత్ గారు సార్, మీరు ఒక సీన్ మీ ఇన్స్పిరేషన్ అన్నారు, అంటే తాగి గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడటం అని సిద్ధు గారు అన్నారు. నిజం దాని గురించి? సీన్ కాదండి, జస్ట్ ఐడియా వచ్చినప్పుడు. అది మీరు చేశారా రియల్ లైఫ్లో? ఐడియా వచ్చింది ఏంటంటే, అసలు నాకు ఎందుకు ఇద్దరిని ప్రేమించకూడదు అని ఒక ఐడియా, ఒక థాట్ వచ్చింది. ఫోన్ కాన్వర్జేషన్ మీకు జరగలేదు ఎప్పుడు? ఏ కాన్వర్జేషన్? ఫోన్ కాన్వర్జేషన్ ఉంటుంది కదా, సిద్ధు చేస్తారు అంటే ఫోన్ చేసి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని రమ్మంటారు. కృష్ణ అండ్ లీలా చూసాం, ఫోన్ కాన్వర్జేషన్ ఒకటి ఉంటుంది. లేదండి, అలాంటివి ఏం జరగలేదు. జస్ట్ ఒక థాట్ వచ్చింది, అంటే ఇద్దరు ఎందుకు ప్రేమించకూడదు అని. అంత దాని నుంచి పుట్టిన కథ ఇది, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. రానా గారు, అయితే సిద్ధు గారు ఇప్పుడు మాట్లాడుతూ Feb 14th అనేది కరెక్ట్ టైం అనుకుని రిలీజ్ చేస్తున్నామన్నారు. అంటే ఇప్పుడు ఉన్న యువత అంతా కూడా ఇద్దరు ముగ్గురిని ఒకేసారి లవ్ చేయడం కావచ్చు, 1 by 1 చేయడం కావచ్చు, ఇట్లా చాలా జరుగుతున్నాయి. మనం చాలా ఇష్యూస్లో కూడా చూస్తున్నాము. సో మీరు వాళ్ళకి ఒక మెసేజ్ ఇస్తున్నారా, 3-4 లవ్ చేయండి అని? మేడం, ఇప్పుడు ఎవరు ఏది చెప్తే ఎవడు వినేటట్టున్నాడు బయట, ఎవడి ప్రోగ్రాంలో వాడు ఉన్నాడు. మా సినిమా ఏదో తీస్తే అది ఈ సినిమాకి ఇది రైట్ డేట్ ఏమో అని అనిపించింది మాకు. ఎందుకంటే దగ్గరలో ఉన్న డేట్ అదే కాబట్టి అంతా ఈ సినిమా చూపించి మెసేజ్, అసలు ఎవడి మాట ఎవడు వినేటట్టున్నాడండి బయట ఇప్పుడు ప్రోగ్రాంలో. రానాబాబు ఇప్పుడు ఐ టెల్ యూ, ఇప్పుడు మీరు నార్మల్గా మీరు గతంలో ఎంకరేజ్ చేసిన ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ఫిల్మ్కి కంప్లీట్గా క్యారెక్టరిస్టిక్స్ ఆర్ డిఫరెంట్. 35 కానీ లేకపోతే అంతకుముందు మీ దగ్గరకు వచ్చినవి ఏవైనా కూడా. ఇప్పుడు ఈ సినిమాని మీరు ప్రత్యేకంగా మళ్ళీ థియేటర్ డైరెక్షన్ వైపు ఎంకరేజ్ చేయడానికి వాట్ ఈజ్ యువర్ యూఎస్పీ ఇన్ దిస్ సార్? అంటే ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ స్పోకెన్. అంటే ఒక సినిమా దేస్ అన్ ఇండిపెండెంట్ వ్యూయింగ్ అండి, అది యూ కెన్ గెట్ ఎంటర్టైన్డ్ సమ్ టైమ్స్. బట్ ఒక కమ్యూనియల్ వ్యూయింగ్లో దేస్ అ లాట్ మోర్ దట్ దేస్ అ డిఫరెంట్ వే యూ రియాక్ట్. సో ఐ థింక్ ఆ ఎక్సైట్మెంట్ వీ మిస్డ్ బికాస్ ఆఫ్ ద timing of the pandemic and other things, and I think over time this is a fun time to see it again. And another important thing, ఇప్పుడు మీరు ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు దిస్ హ్యాస్ బీన్ ఆన్ టాప్ ట్రెండింగ్ ఇన్ ది కంట్రీ ఎట్ ద టైమ్, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. ఇప్పుడు అంత రెస్పాన్స్ థియేటర్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసే మూడ్లో ఉన్నారా మీరు? అంటే ఐఎమ్ జస్ట్, అంటే whoever watches it, I'm just hoping that they get excited more than what they saw it before. నెట్ఫ్లిక్స్లో కానీ ఆహాలో కానీ దీన్ని వాళ్ళు మ్యూట్ చేసేస్తే బెటర్ అని నేను ఫీల్ అవుతున్నాను. అది ఇల్లీగల్, వాళ్ళు చేయలేట్లా, మనం అగ్రిమెంట్ సైన్ చేసిన ముందే. తర్వాత ఓటీటీ టైంలో లేని అబ్జెక్షన్ టైటిల్ మీద ఇప్పుడు ఎందుకు కొత్తగా రైజ్ అయ్యింది? అంటే అప్పుడు ఓటీటీ వల్ల అబ్జెక్షన్ అప్పుడు రేజ్ అయిందండి. సో దాంతో ఇలా కాంప్లికేట్ చేయాల్సి వచ్చింది మా లైఫ్. ఓకే, థ్యాంక్ యూ. రానా గారు, హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని అండి హియర్. సో యాక్చువల్గా ఈ ఇట్స్ కాంప్లికేటెడ్ అన్నది బాగా జనాలకి రీచ్ అయింది. మీరు ప్రాంక్ కాల్, అందరూ టేబుల్ దగ్గరకు వచ్చి ఒక ప్రాంక్ కాల్స్ చేయడం వల్ల, అది రియల్ కాల్ అండి, అది ప్రాంక్ కాల్. నో లైక్ ఇలా కాల్స్ చేసి మాట్లాడారు కదా, రియల్ కాల్సే. సో ఆ కన్వర్సేషన్ ద్వారా ఏంటి ఇది ఎక్కడో చూసింది బట్ ఇట్స్ కాంప్లికేటెడ్ అని వచ్చిందని ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అయింది. హూస్ థాట్ ఈస్ దట్ ఆ కన్వర్సేషన్స్ అన్నది?
Yeah, actually, marketing team for this film at South Bay, they came up with a bunch of ideas. ఈ మధ్యన మీ మార్కెటింగ్ టీమ్ వేర్ డూయింగ్ 2 గుడ్ జాబ్స్. ఎందుకంటే లాస్ట్ టైం మీ షోకి కూడా దే హ్యావ్ ఎ డిఫరెంట్ స్ట్రాటజీ. అండ్ ఇప్పుడు ప్రెస్ మీట్కి కూడా ప్రెస్ ఇంటరాక్షన్ ఐ లవ్ యూ టూ అని చెప్పి పెట్టడం ఇవన్నీ సో చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ అండి, వాళ్ళకి చెప్తాను నేను. మరి ఇప్పుడు మీరు ఇలా చెప్తే మళ్ళీ నెక్స్ట్ సినిమాకి పనిచేయరు సరిగ్గా. సో థ్యాంక్ యూ. ఎడిట్ చేసి పెట్టండి, వాళ్ళకి పర్సనల్గా ఇస్తా క్లిప్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. రాణా గారు హై సార్, దిస్ ఈజ్ ఉమా. సో అక్కడ సేమ్ తను ఇప్పుడు చెప్పింది ఎక్స్టెన్షన్ బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్ అని చెప్పేసి అక్కడ పైన ఉంది కదా. సో మీ మీద వచ్చిన ఒక రూమర్ మీరు చూసి నవ్వుకున్నది ఏదైనా ఒక రూమర్ చెప్తారా? అయ్యో, అట్లా ఒక సీజన్ జరిగిపోయిందండి నా లైఫ్లో. ప్రెసెంట్ అందరు గ్రే హెయిర్ బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకి అందరికి తెలుసు అది. సో ఆ సీజన్లో అన్ని చాలా నవ్వుకున్నాం మేము. లేదు సార్, మీరు చెప్తే మీరు చూసి ఇది కూడా ఇట్లా జరిగిందా నాకే తెలియదు ఈ రూమర్ రాశారు అనేది ఉంటుంది కదా ఎవరైనా. నేను మార్స్కి వెళ్తున్నానని ఎవరో రాశారండి మొన్న. సరే, ఇంకోటి అడుగుదాం. నీ గురించి వచ్చిన రూమర్స్లో ఈ రూమర్ నాకు యాక్చువల్లీ చాలా నచ్చింది, ఇది నిజమైతే బాగుండు అనిపించింది ఏమైనా ఉందా? సూపర్ సార్. కొంచెం కాంప్లికేట్ చేద్దాం అంతే, ఇంకేం లేదు. అనిపిస్తే అనిపించే ఉంటుంది, ఒకసారి అయితే అనిపించింది. చెప్పండి సార్ ఏంటిది అది? దాని తర్వాత రియల్ చేశాను కాబట్టి మీకు తెలిసిపోయింది. ఎందుకంటే మ్యారేజ్ సార్. మ్యారేజ్ కరెక్ట్. రానా పెళ్ళని రూమర్ వచ్చింది, దాని తర్వాత పెళ్లి చేసుకున్నాం. లేదు సార్, సాటిస్ఫాక్షన్ ఆన్సర్ కాదు సార్. గుడ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రానా సార్. సార్ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో ఇప్పుడు సిద్ధు సార్ని మాల్లో చూస్తే థాట్ వచ్చింది, అంటే సో మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని బట్టి అప్పుడప్పుడు మనం పాజిటివ్ ఆర్ నెగిటివ్ మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. అండ్ చిన్నప్పటి నుంచి చూసుకుంటే వెంకటేష్ గారు స్పిరిచువాలిటీకి చాలా దగ్గరగా ఉంటారు. అండ్ మీ బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ గారు కూడా మాలేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు సిద్ధు గారు. సో అంటే మీకు వీళ్ళందరినీ చూసినప్పుడు ఎప్పుడైనా నేను కూడా దీక్ష తీసుకుంటే బాగుండు అనిపించిందా? లేదా వీళ్ళందరూ ముందు నేను చేశానండి. కాంప్లికేటెడ్ 2 సార్లు వెళ్ళానండి శబరిమలకి. వీళ్ళందరికన్నా ముందు వెళ్ళాను యాక్చువల్లీ. అప్పటికి వీళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే డన్ సార్. రవికాంత్ ఫోటోలు పెడతారు. రవికాంత్ గారు హాయ్. యా హాయ్. ఐఎమ్ కౌసల్య. వి యూస్ టు చాట్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్. ఓకే. ఎనీవే సో యాక్చువల్లీ రియలిజంని పొయిటిక్ నరేషన్ని మిక్స్ చేయగల మేధావి, యు ఆర్ ద కరెంట్ జనరేషన్ మేధావి అనొచ్చు ఇన్ ద స్టోరీ టెల్లింగ్ లో. కరెంట్ జనరేషన్ మేధావి అంటే రియలిజంని you mix realism and poetic narration so well that I am saying you are Medhavi and cheptuna. Thank you. And like Bubblegum and your movies, whatever you wrote are really good. So నాకు మీకు అండ్ సిద్ధు గారికి ఒక క్వశ్చన్ ఉంది. Do you really think a man or a woman ఒకే టైంలో ఇద్దరిని లవ్ చేస్తారంటారా? there are no rules, there are no laws, you are living in utopia, no one is questioning you. Is it possible to devote yourself to two people at the same time? నేను చెప్తాను ఆన్సర్. ఒకసారి నాకు ఆ క్వశ్చన్ అందరిని అడగాలి ఉంది ఒకసారి ఇక్కడ. అంకుల్ మీరు కూడా మీరు ఎప్పుడైనా ఇద్దరిని ప్రేమించారా? ఎక్కువే ప్రేమించారు. అంకుల్ మీరు పర్లేదు చెప్పండి అంకుల్. మీరు దండం పెట్టేస్తున్నారంటే మీరు ప్రేమించారు, ఎస్కేప్ కొడుతున్నారు మీరు బాగా. మీరు చెప్పండి, మీరు ఇద్దరిని ప్రేమించారా ఎప్పుడైనా? మీరు చేస్తే నవ్వుతున్నారు మీరు చూడండి. మీరు కళ్ళద్దాలు పెట్టుకున్నారు ఎస్కేప్ కొట్టడం వల్ల. అదే ఇట్ ఈస్ పాసిబుల్. అంటే దాన్ని రిలేషన్షిప్గా కన్వర్ట్ చేస్తామా లేకపోతే దాని ఎండ్ రిజల్ట్ ఏమవుతుందని పక్కన పెడితే ఇట్ ఈస్ పాసిబుల్ నా వరకు. ఎందుకంటే మనకి ఇద్దరితో ఫ్రెండ్స్ చేస్తాం కదా, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు మనకి. సో ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ డివోషన్, ఈవెన్ రొమాంటిక్, సెక్షువల్ ఇంటిమసీ, ఎవ్రీథింగ్. అంటే అది వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుందండి. అందులో మనం మాట్లాడలేము, అది వెరీ పర్సనల్ ఎవరికాళ్ళకి. బట్ యువర్ ఒపీనియన్? నా ఒపీనియనా? ఇరకాటంలో పెట్టారు బాగా. అంటే నా ఒపీనియన్ అయితే అంటే ఆ సినిమా తీసిన టైంలో నా ఒపీనియన్ అది ద సేమ్ ఒపీనియన్. సినిమాలో ఏముందో ఒపీనియన్ అదే ఒపీనియన్ అది కూడా. సిద్ధు గారు, యు ఆర్ ఆల్సో రైటర్, దట్స్ వై ఐ వాంట్ టు నో మోర్ ఫ్రమ్ యు. చెప్పండి. యా సేమ్ క్వశ్చన్. అదే క్వశ్చన్గా సారీ చాలా కాన్వర్సేషన్ జరిగింది, నేను బేసిక్ క్వశ్చన్ మర్చిపోయినా. ఓకే. సో we are living in utopia, no one is questioning you anything, no laws, no rules. Do you think a man or a woman can love two people at the same time, like devotion kind of love? Yes. Sexual everything? Yes, absolutely. Rana sir, this is Prajavani.
సార్ కృష్ణలీలలో మనం విన్నా చూసినా కానీ చాలా అద్భుతంగా అనిపిస్తాయి. మీరెందుకు కాంప్లికేటెడ్ చేశారు? నేను చేయలేదండి, చేయాల్సి వచ్చింది. సార్ మీ ముగ్గురులో కాంప్లికేట్ ఎవరు సార్? ఎందుకు సార్ రానా సార్ని చూపించారు? అదే నాకు అర్థం కాలేదు ఎందుకన్నా. అంటే రానా చూసిన లైఫ్ అసలు వేరే లెవెల్ లైఫ్ అది. సో దాంట్లో కాంప్లికేట్ ఏముంది సార్? అంటే అది బతికిన వాళ్ళకి తెలుస్తుంది అది. హాయ్ రానా గారు. రానా గారు, దిస్ ఈజ్ రానా. ఓకే, హాయ్. దిస్ ఈజ్ రాణి మ్యామ్. సారీ సార్. సార్ ఇందాక సిద్ధు గారు చెప్పినట్లు ఏమైనా కొత్త స్టోరీస్ కానీ కొత్త టాలెంట్ని కానీ తీసుకురావడంలో రానా ది బెస్ట్ అండ్ ఫస్ట్ అని అందరూ అంటూ ఉంటారు. అండ్ ఇంకా ఇలాంటి స్టోరీస్ కానీ ఇంకా కొత్త హిడెన్ టాలెంట్స్ని కానీ ఇంకేమైనా దాచిపెట్టి ఉంచారా? అంటే ఏం లేదు, దట్స్ మై జాబ్ హియర్. అంటే యాజ్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్, యాజ్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ ప్రొడ్యూసర్, ద జాబ్ ఇన్ ది స్టూడియో ఇస్ టు మేక్ షూర్ కొత్త కథలు అండ్ న్యూ ఫిల్మ్ మేకర్స్ అండ్ స్టోరీ టెల్లర్స్ కమ్, అండ్ as part of that is what I do, that's all. యాక్చువల్గా ఏదైనా స్క్రిప్ట్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ మీ ఐడియాలజీ ఎలా ఉంటుంది సార్? నెరేషన్లోనా లేదంటే ఏదైనా ఒక పర్టికులర్లీ ఒక పాయింట్ నచ్చి సెలెక్ట్ చేసుకుంటారు? అంటే ఫర్ మీ ఈ వై అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అసలు ఈ కథ చెప్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ దట్స్ మై ఫస్ట్ రీజన్ వై ఐ విల్ డిసైడ్ టు డూ అ ఫిల్మ్ ఆర్ నాట్. ద సెకండ్ థింగ్ ఇస్, ఇప్పుడు జరుగుతున్న ఒక సర్టన్ కాంటెక్స్ట్లో ఐ ట్రై టు ఫైండ్ అ న్యూ స్టోరీ. ఇప్పుడు అది అరుదుగా చెప్పే సినిమా అవ్వచ్చు, లేకపోతే మనకు తెలియని ఒక కల్చర్ గురించి మాట్లాడే ఒక డిస్కషన్ పాయింట్ అవ్వచ్చు. సో దోస్ ఆర్ థింగ్స్ దట్ ఐ ట్రై టు ఫైండ్. ఐ థింక్ సినిమా అనేది యూ నీడ్ అ లాట్ ఆఫ్ వెరైటీ అండ్ ఐ ట్రై టు సర్వ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎంకరేజింగ్ ద న్యూ టాలెంట్. థ్యాంక్ యూ. రానా గారు, ఎక్కువ మీరు ప్రజెంట్ చేసిన సినిమాల్లో కానీ లేదంటే మీ షోస్లో సంబంధించిన ప్రెస్ మీట్లోనే కనిపిస్తున్నారు. మీరు యాక్ట్ చేసిన సినిమాలో ఎప్పుడు కనిపించబోతున్నారు? ప్రెస్ మీట్ ఎప్పుడు రానా నాయుడు ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు స్ట్రీమింగ్? అది మొన్నే ట్రైలర్ డ్రాప్ చేసామండి అట్ ద నెట్ఫ్లిక్స్ ఈవెంట్. సీజన్ 2 విల్ కమ్ అవుట్ ఇన్ అ కపుల్ ఆఫ్ మంత్స్, అండ్ దాని తర్వాత సినిమా స్టార్ట్ చేస్తే ఆ టైంకి ప్రెస్ మీట్ పెట్టి కొంచెం ఒక టీజర్ లాంటిది పెట్టి చూపిస్తాం. సో ఎప్పుడు ఉండొచ్చు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్? అలా టైం అనేది కాన్స్టెంట్గా పెట్టుకోలేదండి. వన్స్ వన్ ఇస్ డన్ ఐ విల్ స్టార్ట్ ద నెక్స్ట్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రానా గారు, యాక్చువల్గా మీరు ఒక ఫిల్మ్ స్కూల్ కూడా రన్ చేస్తున్నారు. సినిమా ఇంపాక్ట్ అనేది సొసైటీ మీద చాలా ఉంది, అది బయట కూడా ఇప్పుడు జరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో కూడా కొన్ని సినిమాల్లో చూసి బయట వాటిని అనుకరిస్తున్న అదంటే వాళ్ళ మానసిక పరిణతిని బట్టి జరుగుతూ ఉంది. సో మీ దృష్టిలో సినిమా ఇంపాక్ట్ అనేది ఇప్పుడు సొసైటీ మీద ఎలా ఉందని అనుకుంటున్నారు? యాజ్ ఏ ఒక మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారు కదా. ఫస్ట్ అండి, అంటే ఐ విల్ టేక్ ఇట్ ది అదర్ వే రౌండ్. ఒక సొసైటీ ఇంపాక్ట్ అనేది సినిమా మీద ఎక్కువగా ఉందండి ఇప్పుడు. ఎర్లియర్ సినిమా అండ్ సొసైటీ వర్ లిటిల్ ఫార్ అవే. జరుగుతున్నవి మనం సినిమాలో చూసేవి వాజ్ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ. కానీ ఈరోజు యూ కెన్ సీ అ లాట్ మోర్ జానరాస్. ఇప్పుడు మనకి దగ్గరగా ఉండే జీవితాలు, జరిగే సంఘటనలు, యు ఆర్ ఏబుల్ టు టెల్ అ లిటిల్ మోర్. అండ్ ప్లాట్ఫామ్స్ కూడా వేరీ అని, ఒక క్లాసిక్ కమర్షియల్ సినిమా కాకుండా యూ హ్యావ్ థియేట్రికల్లీ యూ హ్యావ్ మెనీ జానరాస్. ఇప్పుడు ఓటీటీ వల్ల ఇంకా వేరే కైండ్ ఆఫ్ కథలు చెప్పడం అవకాశం ఉంది. సో ఐ థింక్ నౌ ఇస్ అ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ టైమ్ వేర్ బోత్ రిఫ్లెక్షన్స్ ఆర్ నీడెడ్. సార్ అంటే ఒకప్పుడు సురేష్ ప్రొడక్షన్ నుంచి ఇప్పుడు బాలీవుడ్లో ఇలా యశ్ చోప్రా నుంచి వచ్చాయి, వాళ్ళ నుంచి వచ్చిన సినిమాలాగా మన కలిసి ఉందాంరా కానీ ప్రేమించు ఇలా యూత్ని టార్గెట్ చేస్తూ లవ్ స్టోరీస్ అలా వచ్చాయి. రీసెంట్ టైంలో ఎందుకు మీరు అంటే అలాంటి ప్రాజెక్టులు చేయకపోవడానికి రీజన్ ఏంటంటే మీ కొత్త జనరేషన్ వచ్చింది కదా, నాన్నగారు అంటే కొంచెం సైడ్ అయిపోయారు కానీ. అంటే ఒకటండి, వన్ ఇస్ సురేష్ ప్రొడక్షన్స్ ఆల్వేస్ స్టూడ్ ఫర్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, అండ్ నేను చేసే జానర్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో విచ్ ఇస్ వై ఐ డూ స్టఫ్ ఇన్ అదర్ కంపెనీస్. బట్ ఈరోజు వాట్ ఈస్ దట్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డిస్కవర్. అండ్ I think recently with సంక్రాంతికి వస్తున్నాం, that just reset the tone that family never goes out of fashion and a statement became very clear. So I think we'll continue doing that. రానా గారు, దగ్గుబాటి ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ ఈగర్లీ వెయిట్ చేస్తున్న రిలీజ్లో నువ్వు నాకు నచ్చావు. మొన్న వెంకటేష్ గారు కూడా అన్నారు మీ సినిమాలో ఏది రిలీజ్ సార్ అంటే నాకు నువ్వు నాకు నచ్చావు చేయాలని ఉంది, చేస్తే బాగుంటుందని. సో ఏంటి సార్ ఎప్పుడు ఉండొచ్చు, ఎప్పటి నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు? డన్, విల్ డెఫినెట్లీ పిక్ ఇట్ అప్ అండి. ఇప్పుడు చెప్పారు మీరు, విల్ speak to the ones in their group and we'll get it out. మీరు బాహుబలిని పాన్ ఇండియా సినిమా చేయడంలో కానీ బౌండరీస్ దాటించడంలో కానీ చాలా కీ రోల్ పోషించారు అప్పట్లో. ఆ తర్వాత చాలా సినిమాలు వాటిని దాటి కూడా వెళ్ళే పరిస్థితి వచ్చేసినాయి. ఇప్పుడు మీరు కొత్తగా అంటే మన తెలుగు సినిమా బియాండ్ ది బార్డర్స్
అది మీ ఫీలింగ్ ఏంటి? మీరు అప్పుడు ఏమనుకున్నారు, ఇప్పుడు అచీవ్ చేసామని ఫీల్ అవుతున్నారా? ఫర్దర్గా ఫ్యూచర్ ఇంకా చాలా ఉంది వెళ్ళాలని ఫీల్ అవుతున్నా. there's a lot more for us to go and conquer and we'll find it. రీసెంట్లీ పుష్ప 2 బ్లాక్ బస్టర్ అయింది, అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటని మీరు ఎప్పుడో ఒకసారి ఎక్స్పెక్ట్ చేశారు ఇది? అందుకే అంటే విత్ బాహుబలి ఇట్ వాస్ క్వైట్ క్లియర్ అండి దట్ ఇండియా అనేది ఒక సినిమాటిక్ నేషన్ కింద ఫామ్ అయింది. కథ ఎక్కడన్నా చెప్పొచ్చు ఇండియా మొత్తం చూస్తుందని. బట్ నౌ ఐ థింక్ వీ హ్యావ్ టు టేక్ దట్ నెక్స్ట్ స్టెప్. అండ్ ఇప్పుడు సే గ్లోబలీ కొరియన్ సినిమా హ్యాస్ డన్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. వాళ్ళు అక్రాస్ దేర్ లాంగ్వేజ్, కొరియన్స్ కాకుండా దేర్ ఆర్ ఏ బిగ్గర్ ఆడియన్స్ గ్లోబలీ ఫర్ కొరియన్ ఫిల్మ్స్ దెన్ కొరియన్స్. I think if India can also have that in the next couple of years, I think that will be our next stage that we will take. Rana garu. Sir, it's complicated గురించి మాట్లాడదాం సార్. ఇవన్నీ లేకపోతే ఒక ఎకనామిక్ టైమ్ స్టాక్ లాగా వెళ్ళిపోతుంది. Rana garu. సార్ రీరిలీజ్ ట్రెండ్ అనేది ఎక్కువ నడుస్తుంది కదా ప్రెజెంట్. సో అంటే పాత సినిమాలు ఏవైతే ఉన్నాయో జనాలు ఇప్పుడు థియేటర్స్కి వచ్చి అవి ఎక్కువగా చూస్తున్నారు. సో ఇది ఓటీటీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేయాలి అన్న థాట్, ఆ రిలీజ్లు వచ్చి జనాలు వస్తున్నారు అన్న థాట్ వల్ల మీరు ముందుకు వచ్చారా, లేదంటే ఓటీటీకి ఆపేది? యాక్చువల్లీ దిస్ వాజ్ అ వెరీ ఓల్డ్ ట్రెండ్ అండి. ఇట్ జస్ట్ లాస్ట్ సమ్ హీట్. అంటే మీకు నేను యాక్చువల్లీ ఒక రిలీజెస్లో ఎక్కువగా చూసిన ఒక సినిమా ఉంది నేను చిన్నప్పుడు. చోటా చేతన్ అని ఒక సినిమా ఉంటుంది, చిన్నారి చేతన్, ఒక 3D సినిమా, ఇండియా, అది మలయాళం ఫిల్మ్ యాక్చువల్లీ. అది మెనీ రిలీజెస్ తర్వాత హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఒకసారి చూడడం జరిగింది. దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ సా ఇట్. అండ్ ఆ టైంలో రిలీజెస్ వర్ క్వైట్ అ పాపులర్ థింగ్. సెకండ్ రిలీజ్ ఫిల్మ్స్ యూస్ టు డూ సెకండ్ రన్స్, థర్డ్ రన్స్, బికాజ్ అంటే శాటిలైట్లో ఒక చాలా గ్యాప్ తర్వాత వచ్చేవి. దే యూస్ టు బి అ లాట్ ఆఫ్ గ్యాప్. సో ఇట్ వాజ్ అ నార్మల్ ట్రెండ్ మెనీ ఇయర్స్ అగో. ఇట్ జస్ట్ బికేమ్ అ ట్రెండ్ అగైన్. అండ్ ఇంతకుముందు అంటే ప్రింట్స్ చేసి ప్రింట్స్ పంపిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ డీసీపీ అనేది ఇట్ కాస్ట్ మచ్ లెసర్, ట్రాన్స్పోర్ట్ ఇస్ ఈజియర్. సో ఇట్ జస్ట్ బికేమ్ అన్ ఈజియర్ వే టు డూ ఇట్. అండ్ నాస్టాల్జియా అన్నదే ఒక ఎమోషన్ అండి. అండ్ ఆ ఎమోషన్ యూ కెన్ relive that in cinemas again always. రానా గారు, రానా సార్, ఎన్ని థియేటర్స్లో లాంచ్ చేస్తున్నారు? టికెట్ ప్రైస్ సేమ్ ఉంటుంది, ఏమైనా తగ్గుతుందని? అంటే రిలీజ్ కాబట్టి. No, it will be a standard or a low basic ticket price. And the first round each city will have about 5 screens each, and then we'll start scaling based on your interest and love. రానా సార్, సార్ ఎందుకు నన్ను అలా ఫిక్స్ చేశారంటే వీళ్ళిద్దరు ఉన్నారు సార్. ఇట్స్ కాంప్లికేటెడ్ మూవీ రిలీజ్ కాకుండా Feb 14th మీ లైఫ్లో స్పెషల్ ఏంటంటే ఏం చెప్తారు? ఏమీ లేదు బ్రో. యాక్చువల్లీ Feb 14th అనేది ఆ డే ఎలా పాస్ చేయాలో ఇప్పుడు ఇట్స్ లేదు. మా వైఫ్ని కూడా ఇప్పుడు సినిమాకి తీసుకెళ్తాను. ఇట్స్ కాంప్లికేటెడ్ సినిమాకి తీసుకెళ్తాను. ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, చూడు ఎంత మంచివాడిని అయిపోయాను అని చెప్పడానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.